మామ ఫైనల్గా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నటువంటి రాజాసాబ్ మూవీకి సంబంధించి యూఎస్ఏ ప్రీమియర్ టాక్ అండ్ రేటింగ్ అయితే బయటకు వచ్చేసిందనే చెప్పాలి మామ. అయితే ఈ రాజాసాబ్ చిత్రం ఏ విధంగా ఉంది అండ్ ఈ సినిమాకు వచ్చేసి ఏ విధమైన టాక్ తెచ్చుకుంది, అలాగే ఈ సినిమాలో వచ్చేసి మన వింటేజ్ రెబల్ స్టార్ని చూసామా లేదా, ఇంతకీ ఈ సినిమాతోటి రాజాసాబ్ తోటి మళ్ళీ ప్రభాస్ గారు హిట్ కొట్టారా లేదా అనే వాటి గురించి ఈ యూఎస్ఏ రివ్యూలో ఇన్డెప్త్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అని ఒక బటన్ వస్తుంది, ఆ హైప్ ఇచ్చేయండి. లైక్ చేసి హైప్ ఇవ్వటం వల్ల ఇంకో 10 మంది రాజాసాబ్ చిత్రం ఏ విధంగా ఉందని తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి ఇక మనం సోదంతా ఆపేసి రాజాసాబ్ సినిమాకు సంబంధించినటువంటి యూఎస్ఏ ప్రీమియర్ షో రివ్యూ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూసిన వాళ్ళు దాదాపు 100 మంది చూస్తే ఈ సినిమా, అందులో 80% మంది కూడా సినిమా గురించి వచ్చేసి చాలా అంటే చాలా పాజిటివ్గా చెప్పుకొచ్చారు. సినిమాలో వాళ్ళు చెప్పిన మెయిన్ పాజిటివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే అది వింటేజ్ రెబల్ స్టార్ని చూసామని, వింటేజ్ రెబల్ స్టార్ యొక్క యాక్టింగ్ మరియు వచ్చేసి కామెడీ సీన్స్ మరియు ఫైట్ సీన్స్ మరియు వచ్చేసి కొన్ని సార్లు హారర్ సీన్స్లో కామెడీ మరియు వచ్చేసి సాంగ్స్లో డ్యాన్స్ అయితే మాత్రం వింటేజ్ రెబల్ స్టార్ని గుర్తు చేస్తుందని, ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఇది పెద్ద హై ఫీస్ట్ అని, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కళ్ళు మూసుకొని సినిమాకి టికెట్లు బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు. నెక్స్ట్ సినిమాలో ఇంకేదైనా మేజర్ పాజిటివ్ వాళ్ళు చెప్పుకొచ్చారంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని, నిజంగా కొన్ని సీన్స్ అయితే వేరే లెవెల్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీసుకెళ్లాయని, ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర పడ్డ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఆల్ టైమ్ బెస్ట్ అని, అలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చాలా అంటే చాలా మంచి పాజిటివ్ అయితే చెప్పుకొచ్చారు దాదాపు చాలా మంది కూడా. ఇక నెక్స్ట్ వాళ్ళంతా మేజర్గా చెప్పుకొచ్చిన పాజిటివ్ పాయింట్ ఇంకేదైనా ఉంది అంటే మూవీలో ఉండేటటువంటి హారర్ సీన్స్ మరియు కామెడీ సీన్స్. మూవీలో చాలా వరకు కూడా ఈ మధ్య కామెడీ సీన్స్లో కామెడీ వర్కౌట్ అవ్వట్లేదు, కానీ ఈ సినిమాలో కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయినట్టు మూవీ చూసిన వాళ్ళంతా కూడా యూఎస్ఏ ప్రీమియర్ టాక్లో చెప్పుకొచ్చారు. అండ్ ఓవరాల్గా సినిమా గురించి వాళ్ళు చెప్పిన విషయానికి వస్తే, సినిమా స్టార్ట్ అవడం స్టోరీ లైన్లోకి వెళ్ళిపోతుందని, అండ్ అన్నీ మర్చిపోయే వాళ్ళమ్మమ్మ ఎందుకని తన తాత గురించి మర్చిపోవట్లేదని, ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయిపోయినమ్మటే ప్రభాస్ గారు ఎంట్రీ ఉంటుందని, ఇక ప్రభాస్ గారు ఎంట్రీ అప్పటి నుంచి సినిమా అయితే చాలా ఎంగేజింగ్గా చాలా కామెడీగా అయితే సాగిపోతుందని, తర్వాత బిల్డింగ్లోకి వెళ్ళటం, ఆ బిల్డింగ్లో జరిగేటటువంటి ప్రయత్నాలన్నీ చూడటం, మళ్ళీ తన అమ్మమ్మ కోసం వెళ్ళటం లాంటివి, ఇలా స్టోరీ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని గోస్ట్ సీన్స్ అయితే ఎంగేజ్ చేస్తాయని, అలా ఇంటర్వెల్ వరకు వచ్చేలోపు సో 2-3 గోస్ట్ సీన్స్ తోటి, అలాగే చాలా వరకు కామెడీ సీన్స్ తోటి అండ్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ తోటి సినిమా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఓకే పర్లేదు బాగానే ఉంది అనే విధంగా అయితే ఫస్ట్ హాఫ్ వరకు అయితే ముందని చాలా మంది కూడా చెప్పుకొచ్చారు. ఇక నెక్స్ట్ మూవీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికి ఒక మేజర్ ట్విస్ట్ రివీలింగ్ పాయింట్ చేస్తారని, దాని తర్వాత ప్రభాస్ గారు వచ్చేసి యాక్టింగ్ సీన్స్ వేరే లెవెల్లో ఉంటాయని, ఈ విధంగా వచ్చేసి అక్కడే మేజర్ ప్లస్ పాయింట్ అయితే సో ప్రభాస్ గారి దగ్గర నుంచి సెకండ్ హాఫ్లో అయితే వస్తుందని చెప్పుకొచ్చారు. అండ్ సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారి నుంచి మనకు ఊహించని ట్విస్ట్ కూడా వస్తుందంట. ఇక నెక్స్ట్ సినిమాలో వచ్చేసి ఆ ట్విస్ట్ రివీలింగ్ పాయింట్ దగ్గర బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుందంట. ఇక నెక్స్ట్ వచ్చేసి మూవీ మొత్తంలో ప్రీ క్లైమాక్స్ సీన్ వచ్చేసి మెయిన్ హైలైట్గా నిలుస్తుందని, అండ్ మూవీ క్లైమాక్స్లో వచ్చేసి ఒక చిన్న ఎమోషన్స్ సీన్స్ తోటి సినిమాని అయితే మాత్రం ఎండ్ చేశారన్నట్టుగా చెప్పుకొచ్చారు. అండ్ సినిమాలో వాళ్ళు చెప్పుకొచ్చిన మేజర్ పాజిటివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే అది ప్రభాస్ గారి ఎంట్రీ సీన్స్ అండ్ కామెడీ సీన్స్ అండ్ కొన్ని గోస్ట్ సీన్స్ మరియు కొన్ని వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి బాగుందని, సో మూవీ చూసిన వాళ్ళంతా కూడా మాక్సిమం ఆఫ్ ద టైం చెప్పుకొచ్చారనే చెప్పాలి మామ. ఇది ఓవరాల్గా రాజాసాబ్ సినిమా అయితే మాత్రం యూఎస్ఏ నుంచి తెచ్చుకున్న టాక్. అండ్ ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5 తెచ్చుకుంది, విచ్ ఈస్ అండ్ హిట్ ఫిలిం అని. మరి ఇంకొన్ని గంటల్లో మన ఇండియాలో రిలీజ్ అవుతుంది. వన్స్ ఇక్కడ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో ఫస్ట్ రివ్యూ ఉంటుంది. సో అది మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు పొద్దున్న రివ్యూతో కలిసే ప్రయత్నం చేద్దాం.